మంచి ఎండలో ఉన్నట్టుండి వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంది తాగితే. ఫాలో అయ్యో లేదో అని చెప్పాను. గ్రాండ్గా అర్థమైతే లైక్ కొట్టు, ఇంకా బాగా అర్థమైతే షేర్ చేయి. వావ్ 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 వావ్. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతతో అంత ఈజీ కాదు. ఈరోజు ఇంకొక జ్యూస్తో మీ ముందుకు వచ్చాను. ఆ జ్యూస్ పేరేంటో తెలుసా? వాటర్ మిలన్ మింట్ కూలర్. అవునండి, ఈ వేసవి కాలంలో మింట్తో కలిపి చేసుకున్న ఏ జ్యూస్ అయినా సరే, మనకి మింట్ అంటే పుదీనా, అలా చేసుకున్న ఏ జ్యూస్ అయినా మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో ఇవాళ మనం ఇంకా లేట్ లేకుండా వాటర్ మిలన్ మింట్ కూలర్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎండ్ వరకు చూడడం మర్చిపోవద్దు. ఈ వాటర్ మిలన్ మింట్ కూలర్కి కావాల్సినవి వాటర్ మిలన్, నేను చిన్న వాటర్ మిలన్ హాఫ్ తీసుకున్నాను. ఇంకా పుదీనా లీవ్స్ ఇలా కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను. పుదీనా ఒక హాఫ్ కట్ అయితే సరిపోతుంది. ఇంకా నేను షుగర్కి బదులు బెల్లం వాడతానని తెలుసు కదా, ఇలా బెల్లం మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. మీకు బెల్లం ఇష్టం లేదు అంటే తేనెన్న వేసుకోండి, లేదు మేము చక్కెర వేసుకుంటామంటే మీ ఇష్టం. ఇంకా ఇష్టమైన వాళ్ళు ఐస్ క్యూబ్స్ వేస్ట్ చేసుకోండి, నేను ఐస్ క్యూబ్స్ వేయట్లేదు, అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు జ్యూస్ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఇలా వాటర్ మిలన్ పీసెస్ని జార్లోకి వేసుకోవాలి. తర్వాత మింట్ లీవ్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత బెల్లం వేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. బాగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా వడకెట్టట్లేదండి నేను, వడకెట్టుకుంటే అంత టేస్ట్ బాగోదు. సో ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. జ్యూస్ చేసుకుంటూ పుదీనా గురించి మాట్లాడుకుందామండి. పుదీనా చాలా మంచిది, మన హెల్త్కి కానీ మన టీత్కి అయితే చాలా మంచిది. ఎవరికైనా బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది కదా నోట్లోంచి, వాళ్ళు రోజు కొంచెం పుదీనా ఆకులు తీసుకుని నమిలితే మన నోట్ నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ పూర్తిగా తగ్గిపోతుంది. మనం ఫ్రెష్ తాజా అయిన సువాసన వస్తుంది మన నోట్లోంచి. సో ఈ టిప్ తప్పకుండా అందరూ పాటించి మీ నోట్ నుంచి తాజా సువాసనను తెచ్చుకోండి. జ్యూస్ రెడీ అయిపోయింది, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వ్ చేసుకుందాం. అరేంజ్ చేసుకుని ఇలా ఇలా చక్కగా పుదీనా లీవ్స్తో డెకరేట్ చేసి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ జ్యూస్ని నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.
ఎలా ఉందో చెప్పనండి. మంచి ఎండలో ఉన్నట్టుండి వర్షం పడితే ఎలా ఉంటుంది అలా ఉంది తాగితే. అంటే ఫుల్గా ఎండలో ఉంటాం కదా, సడన్గా మన మీద వర్షం పడిపోతే మంచిగా కూల్ అవుతుంది కదా, అలా ఇంత వేడిగా ఉన్న వాతావరణంలో ఇది తాగుతుంటే బాడీ అంతా అలా కూల్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంది జ్యూస్ అయితే. వాటర్ మిలన్ ఫ్లేవరు, పుదీనా ఫ్లేవర్ బాగా బ్లెండ్ అయ్యాయి. పుదీనా ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది. అద్దరిపోయింది జ్యూస్ అయితే. ఈ జ్యూస్ని మీరందరూ కూడా తప్పకుండా చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోవద్దు. మంచి మంచి హెల్తీ జ్యూసెస్ చేసుకోండి, సమ్మర్ హీట్ నుంచి తప్పించుకోండి. ఈ సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ మీకు నచ్చుతున్నాయా? మీరు ట్రై చేస్తున్నారా ఇంట్లో? ఎలా వచ్చినా నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పండి నా ఛానల్ గురించి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.